ఈరోజు మన ఆడి Q3 సర్వీస్కి వచ్చిందనమాట, జనరల్ సర్వీస్కి. సో ఫస్ట్ ఆయిల్ చేంజ్ 8:04 PM. సో చూసినట్లయితే చాలా బ్లాక్ ఉంది ఆయిల్ మొత్తం. సో మొత్తం ఆయిల్ చేంజ్ చేసాము. ఇది ఫస్ట్ ఆయిల్ చేంజ్. తర్వాత దానికి బికాస్ చాలా రోజుల నుంచి చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ 1 lakh kilometer తిరిగింది బండి. సో దానికోసము సెకండ్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాము. అంటే అందులో ఉన్న కార్బన్ అంతా ఫ్లష్ అవ్వడానికి. సో సెకండ్ ఆయిల్ చేంజ్ ఇది మన 814కి సెకండ్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాము. మొత్తం దీనికి 5 liters అప్రాక్సిమేట్లీ 5-6 liters పడుతుంది ఆయిల్. సో ఇది చేసేస్తే చూడండి ఎంత వేసేటప్పుడు ఎంత గోల్డెన్ కలర్లో ఉందో ఆయిల్. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏ కలర్లో ఉంటుందో చూద్దాం మనం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంజిన్ అంతా కార్బన్ నుంచి అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంజిన్ స్మూత్గా అయిపోతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మైలేజ్ బాగుంటుంది. సో ఇది మనది చూడండి సెకండ్ వేసాము. మొత్తం 5 liters టోటల్గా. దీంతోపాటు మనం కూలెంట్ కూడా టాప్అప్ చేస్తున్నాము. దీనికి స్పెషల్ కూలెంట్ వస్తుంది, పింక్ కలర్ కూలెంట్. సో అది కూడా మనం వర్త్ చేస్తున్నాం, కంపెనీదే. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం, ఇందులో లాంగ్వేజ్ చేంజ్ చేసి డ్యూటీస్కి పెట్టారు ఎవరు. సో దీనికి మళ్ళీ మనము ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మనకి ఈజీగా అర్థం అవడానికి. కోడ్స్ ఏమైనా ఉంటే, ప్రాబ్లం ఏమైనా ఉంటే. కొత్త ఆయిల్ చేంజ్ చేశాక ఇంజన్కి ఒక 5-10 minutes రన్ చేయాలి ఐడిల్లో, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం కార్ నిండా, ఇంజన్ నిండా సర్క్యులేట్ అయిపోయి అందులో నుంచి ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వస్తాయి. చూడండి ఫస్ట్ ఆయిల్ చేంజ్కి ఎలా ఉందో కలర్, ఆల్మోస్ట్ బ్లాక్ కలర్. జనరల్గా డీజిల్ వెహికల్స్కి బ్లాక్ కలర్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా కార్బన్ ఎమిషన్స్ ఏమైనా ఉన్నా, ఎక్స్ట్రా కంటామినేట్స్ ఉన్నా పడిపోతాం, ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనం ఆయిల్ ఫిల్టర్ వాడుతున్నాం అనమాట, హెంగ్స్ది. ఇది జర్మన్ కంపెనీ, పాతది గ్రీన్ కంపెనీ. దాంతోపాటు మనము ఆయిల్ ఎప్పుడైనా ప్రీమియం గ్రేడ్ వాడాలి ఇలాంటి వెహికల్స్కి, ప్రీమియం వెహికల్స్కి. ఇది CW40 మొబైల్ కంపెనీ వాడాలి. సో ఇది ప్రీమియం ఆయిల్, స్పెషల్లీ మెంట్ ఫర్ హై పర్ఫార్మెన్స్ అండ్ లగ్జరీ కార్స్. సో ఇది మనం మళ్ళీ టాప్అప్ చేస్తున్నాం అనమాట. అందులో మనం వచ్చేది ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్, పాత ఎయిర్ ఫిల్టర్ దీని కండిషన్ ఎలా ఉంది, మనకి దుమ్ము చూడండి. అందులో మనం కొత్త ఎయిర్ ఫిల్టర్ తీసుకొని వచ్చాము. ఇది మాలే ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇది కూడా జర్మన్ బ్రాండే. నిజంగా ప్రీమియం కార్స్కి ఇవన్నీ వాడతాం మనము. మన క్యాబిన్ AC ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అనమాట, క్యాబిన్ ఫిల్టర్. ఇది కూడా మనం రిప్లేస్ చేస్తున్నాం ఇందులో.